ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటి అంటే సురక్షితమైన దేవుని రెక్కలు. హల్లెలూయా. ఏంది? సురక్షితమైన దేవుని రెక్కలు. రెక్కలు రెక్కలు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెక్కలు అంటే సహజంగా మనకు గుర్తొచ్చే రెక్కలేంది? పక్షులకుండే రెక్కలు. హల్లెలూయా. పక్షులకుండే రెక్కలు. రెక్కలు పక్షులకి రెక్కలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎగిరే పక్షులకి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల ద్వారా అనేది పైకి ఎగరగలవు. వాటి సామర్థ్యాన్ని బట్టి అవి ఎగరగలవు. అంటే రకరకాల పక్షులు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కో రకానికి చెందిన పక్షి కొంత దూరం మాత్రమే ఎగరగలదు. హల్లెలూయా. ఆ పైన ఎగరలేదు. అన్నిటికంటే పైకి ఎగరగలిగే పక్షి ఒకటి ఉంది, అది గ్రద్ద. హల్లెలూయా. దాన్ని పక్షిరాజు అన్నారు. అంటే పక్షులన్నిటికీ రాజు గద్ద. సో రెక్కలు పక్షులకు ఉంటాయి. అలాగే ఇంకా ఎగరలేని కొన్ని ఉన్నాయి, వాటికి కూడా రెక్కలు ఉన్నాయి. ఏది? కోళ్ళు, ఇంకా బాతులు అస్సలు ఎగరలేవు. బాతులు జస్ట్ అంతే. కోడన్నా కనీసం ఒక కాకి వచ్చి పిల్లనెత్తుకోబోతుంటే ఈ ఎగరి దాన్ని తనడానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేలల్లో చెట్లలో తిరుగుతా ఉంటాయి. వాటి పేర్లు ఉన్నాయి. వాటిని అంటే అవి ఒక రకమైన పక్షి జాతికి సంబంధించి. హల్లెలూయా. ఇంకా పక్షులు అన్ని కూడా గుడ్లు పెడతాయి కదా. పాలిచ్చే పక్షులు ఏమన్నా ఉన్నాయా? పిల్లలకు పాలిచ్చే పక్షులు ఏమన్నా ఉన్నాయా? హల్లెలూయా. ఉన్నాయి. గబ్బిలం, దాన్ని క్షీరదం అంటారు. అది పాలిస్తారు పిల్లలకి. అది గబ్బిలం అనేది అది 2 రకాల సంబంధించింది. 2 రకాలంటే పక్షి జాతికి సంబంధించింది, అలాగే జంతు జాతికి కూడా సంబంధించి. గబ్బిలం హల్లెలూయా. తరచు కనపడుతూ ఉంటాయి మనకు. మీకు తెలుసా, ఎప్పుడైనా ఆ గబ్బిలం తన పిల్లకి పాలిచ్చే సమయంలో మీరు ఎప్పుడైనా చూసారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ గబ్బిలాన్నే దగ్గరగా చూసిందే లేదు. దాన్ని మేమెలా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గబ్బిలం ఒకసారి మన బాలరెడ్డిపాలెం చర్చిలో వెనక కట్టను ఉంటుంది కదా, ఆ కట్టనకి అవి తిరుగుతా వాళ్తా ఉంటే ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా దాన్ని పట్టుకొని దాని రెక్కల్ని ఓపెన్ చేస్తే దాని పొట్టకి, ఆ పొట్ట భాగంలో 2 పిల్లలు ఉన్నాయి. చిన్న పిల్లలు, గబ్బిలం పిల్లలు. హల్లెలూయా. అవి కత్తకన అతుక్కొని ఉన్నాయి. గబ్బిలానికి కళ్ళు కనబడవు. మరి ఎలా ఎగరగలదు అంటే
తెలుసా? గబ్బిలం ఎలా ఎగరుతుందో తెలుసా? కళ్ళు కనపడదు, పగులైతే అస్సలు కనపడదు. ఎక్కువ అది సంచరించేది ఇప్పుడు రాత్రులు కూడా అంత క్లియర్గా కనపడదు. కానీ గబ్బిలం ఎలా ఎగరగలదు అంటే దేవుడు దానికి ఇచ్చినటువంటి ఏమంటారు, హల్లెలూయా, వరం ఏంటంటే గబ్బిలం అది చూడండి కావాలంటే అది ఎగిరేటప్పుడు దానికి ఎదురుగా ఏదన్నా వస్తే ఏడుకొచ్చి ఏం చేస్తుంది, సప్పని తిరుగుతుంది. ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్గా తిరుగుతుంది. దానికి కళ్ళు కనపడవు, కానీ అది వదిలే శ్వాస ద్వారా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ శ్వాసను ముందు వదులుతుంది అన్నమాట. వదలగానే ఆ శ్వాస ముందు ఏదో ఉంది అని తెలియజేయడానికి అది వచ్చి మళ్ళీ రెట్లు వస్తుంది అని ఎదగలుగుతుంది. అంటే అది విత్ ఇన్ సెకండ్స్ కంటే కూడా చాలా స్పీడ్గా జరిగిపోద్ది ఆ క్రమం. హల్లెలూయా. సో మనం ఏం చెప్పుకున్నాం, రెక్కలు గల పక్షులకు రెక్కలు ఉంటాయి. పక్షుల్లో రకరకాలు ఉన్నాయి చెప్పుకుంటా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంది, సురక్షితమైన దేవుని రెక్కలు. మరి దేవునికి రెక్కలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి రెక్కలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి రెక్కలు ఉన్నాయా అంటే దేవుని పోలికలో మనం చేయబడ్డాం. మనకు ఉన్నది దేవునికి ఉంటుంది. ఇది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా చేతులు కలిగి ఉన్నామో, మనం ఏ విధంగా కాళ్ళు కలిగి ఉన్నామో, మనం ఏ విధంగా తల, మన అవయవాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఉన్నాయి. ఏమున్నాయంటే చేతులు ఉన్నాయి. హల్లెలూయా. అయితే మరి రెక్కలు అంటే రెక్కలు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. రెక్కలు అంటే చూడండి, చాలాసార్లు మన చేతుల్ని మనం రెక్కలు, ఈ భాగాన్ని, హల్లెలూయా, ఈ భుజము భాగాన్ని రెక్కలు అని కూడా పిలుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవదూతలకి రెక్కలు ఉన్నాయి. దేవదూతలకి రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయంట. దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి. ఆ 6 రెక్కల్లో ఎగరడానికి ఉపయోగించేది ఎన్ని రెక్కలు? 2 రెక్కలు. ఎగరడానికి ఉపయోగించే 2 రెక్కలు. మరి 4 రెక్కలు ఏం చేస్తున్నాయి? 2 రెక్కలతో కాళ్ళుని కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. హల్లెలూయా,
నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిశ్వరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను. హల్లెలూయా. ఎవరి నీతిశ్వరుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన ఉదయిస్తాడంట. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అంటే దేవుని రెక్కలలో ఏముంది? ఆరోగ్యం ఉంది, సురక్షితం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రెక్కలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావలసిన ప్రతిదీ ఉంది. ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన ఉదయిస్తాడు నీతిశూరుడుగా. ఆయన ఉదయించినప్పుడు ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యము కలిగిన ఆ రెక్కలు, సురక్షితమైనటువంటి ఆ రెక్కలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనకు కావలసినవన్నీ ఆ రెక్కల్లోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయ్యే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెక్కలు. ఆ రెక్కల కింద మనకన్నీ దొరకతాయంట. మనకి ఏం కావాలో, మనకేం అవసరమైందో, మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అన్నీ కూడా ఆ రెక్కల కిందే చెప్పండి దొరకతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. అయితే ఆ రెక్కల్లో కింద మనం ఉండాలంటే మనం మొదట కలిగి ఉండాల్సింది ఏంటంట? భయభక్తులు. భయభక్తులు. భయము, భక్తి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతిశూరుడు ఉదయిస్తాడంట. ఉదయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి ఘనత కలుగును. ప్రతిరోజు ఉదయించి అస్తమించే ఈ సూర్యుని గురించి చెప్పబడు నీతి సూర్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉదయించాడు అంటే ఇక అస్తమించడం అంటూ ఉండదు. ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడు. అలాంటి గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన రెక్కల కింద ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం పొందాలి అంటే ఆయన రెక్కల కిందకి మనం వెళ్ళాలి. ఆయన రెక్కల కిందకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏముంది ఆయన రెక్కల కింద అంటే అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, ఇంకా కృప. దేవునికి మహిమ కలుగునుగా. ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ఏమి కావాలో ఈ నిత్య జీవితంలో మనకు అవసరమైనవి ఏమైతే ఉన్నాయో, మనకేమైతే కావాలో అవన్నీ కూడా ఆయన రెక్కల కింద ఉన్నాయి. హల్లెలూయా. ఆయన రెక్కల కింద మనకు దొరుకుతాయి. అందుకే ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనందరిని కూడా ఆయన రెక్కల కిందకి రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడికి? ఆయన రెక్కల కిందకి రమ్మని పిలుస్తున్నాడు. రెక్కలు సురక్షితమైన దేవుని రెక్కలు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని రెక్కలు, శక్తినిచ్చే దేవుని రెక్కలు, ధైర్యాన్ని ఇచ్చే దేవుని రెక్కలు, కృపాక్షేమాలిచ్చే దేవుని రెక్కలు. ఆయన రెక్కల కింద మనం ఉంటే అన్ని కూడా హల్లెలూయా, మనకి ఏమి అవసరమో ఏం కావాలో అన్ని కూడా అక్కడే దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్న కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా, యెరూషలేమా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము గురించినటువంటి ఆ తపన, ఆ బాధ, అయ్యో యెరూషలేమా నా రెక్కల కిందకి రండి. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఏ విధంగా అయితే చేర్చుకుంటుందో అలాగూ నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా నా రెక్కల కింద చేర్చుకోవాలని, నా రెక్కల కింద భద్రపరచాలని, నా రెక్కల కింద దాయాలని నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. అయితే మీరు రానకపోతుంది, మీరు వినట్లే, మీరు రావట్లే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. హల్లెలూయా. రండి నా రెక్కల కిందకి రండి, రండి నా రెక్కల కిందకి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా రెక్కల కింద ఉన్న ప్రతిది కూడా మీకే. నా రెక్కల కింద ఉన్న ప్రతి ఆశీర్వాదం మీకే. రండి, రండి. కోడి ఏ రకంగా అయితే తన పిల్లల్ని కాపాడడానికి, తన పిల్లల్ని రక్షించడానికి తన రెక్కల కింద దాచిపెడుతుందో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడి తనకి ఎన్ని పిల్లలు ఉంటాయో, ఒక్కొక్క కోడి కొన్నిసార్లు కనీసం హల్లెలూయా 20 పిల్లలను కూడా మిగలుతుంది. మనం చూసాం స్వయంగా. అయితే ప్రమాదం వచ్చినప్పుడు, కాకి దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా శత్రువు ఆ పిల్లల దగ్గరకు వస్తుందని తెలియగానే కోడి తన రెక్కల్ని ఇలా చాపి అది ఒక రకమైన శబ్దం చేసినప్పుడు ఆ పిల్లలు 20 పిల్లలు ఆ రెక్కల కిందకి వెళ్ళి తాముకుంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. 20 పిల్లలు వెళ్ళి ఆ రెక్కల కింద భద్రపరచబడతాయి. ఒక్క పిల్ల కూడా బయటకు కనబడదు. హల్లెలూయా. దానికున్న ఆ రెక్కలతోనే 20 పిల్లలు మిగిలాయని చెప్పి దాని రెక్కలు పెద్దవి అవు. హల్లెలూయా. కానీ అది ఎలా చేస్తుందో కానీ 20 పిల్లల్ని ఏం చేస్తుంది? దాచిపెట్టేస్తుంది అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కోడి యొక్క ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు శత్రువుకి దొరకకూడదు. హల్లెలూయా. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. నా పిల్లలు శత్రువు చేతిలో పడకూడదు, నా పిల్లలు శత్రువు వశములో ఉండకూడదు. అందుకే రండి నా రెక్కల కిందకి రండి, సురక్షితమైన నా రెక్కల కింద నేను మిమ్మల్ని ఏం చేస్తాను? దాచిపెడతా, కాపాడుతా, భద్రపరుస్తా. రండి 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 అని పిలుస్తా ఉంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విననొల్లక
మా ఇష్టం వచ్చినట్లుగా మేము ఉంటామని వెళ్ళిపోతూ వాడికి చిక్కిపోతున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. 20 పిల్లలు ఆ కోడి రెక్కల కిందకు వస్తే 20 పిల్లలు సురక్షితమే. ఏ ఒక్క పిల్ల మాట వినకపోయినా, ఆ కోడి చేసే ఆ శబ్దాన్ని పట్టించుకోకపోయినా, ఆ పిలుపుని అంగీకరించకపోయినా అది ఏమైపోద్ది? హల్లెలూయా. ఆ శత్రువుకి చిక్కిపోదు. ఆ కాతో లేకపోతే గ్రద్దో ఇంకా రకరకాలు ఉంటాయి, గిలకడాగా ఇలాంటి వచ్చి ఏం చేస్తాయి? ఎక్కువ. అయితే అయినా ఆ కోడి ఈ మిగతా 19 పిల్లల్ని వదిలేసి ఆ ఒక్క పిల్ల కోసం ప్రయత్నము చేస్తానే ఉంటది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నిజంగా ఒక పక్షి, రెక్కలు కలిగినటువంటి పక్షి తన రెక్కలతో తన బిడ్డల్ని కప్పి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఫోన్లో కనబడుతూ ఉంటాయి, కొన్ని పిట్టలు చూసారా, వర్షం వస్తూ ఉంటే ఆ పక్షులు వాటి రెక్కల్ని గొడుగులాగా పట్టి అవి అసలు ఎంత విచిత్రమైనటువంటి పొజిషన్ లో ఆ రెక్కల్ని విప్పి ఆ పిల్లల్ని ఆ వర్షానికి తడవకుండా చేస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా విచిత్రమైన విషయం తెలుసా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పక్షులు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించలేదు, అడవులు కొన్నిసార్లు మట్టిపోతాయి, తగులుకోపోతాయి. ఆ సమయంలో పక్షులు గూళ్ళు చాలా కాలిపోతా ఉంటాయి. అయితే కొన్ని పక్షులంట ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి వాటి రెక్కలను అలాగే చాచి ఆ మంటల్లో అవి కాలిపోతాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత వాటిని వెళ్ళి కదిలించినప్పుడు ఆ కాలిపోయినటువంటి ఆ బూడిద, ఆ పక్షి బూడిదైపోతుంది, కానీ అది అలాగే పక్షి ఆకారంలోనే అలాగే ఉంటుంది. దాన్ని కదిలించినప్పుడు లోపల ఉన్న పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అసలు వాటి పిల్లల పట్ల అవి ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాయి, ఎంత భద్రత కలిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షులకి అంత జాగ్రత్త, అంత భద్రత ఉంటే, హల్లెలూయా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన స్వయంగా తన నోటితో పిలుస్తూ ఉన్నాడు, నా పిల్లలారా, యెరూషలేమా యెరూషలేమా, హల్లెలూయా, నా బిడ్డలారా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడతా, రండి, నా రెక్కల కిందకి రండి, నా రెక్కల కిందకి రండి అని ఎంత విధిగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరం విని ఆయన మాట ఆలకించి ఆయన మాటను అంగీకరించి ఆయన సురక్షితమైన రెక్కల కిందకు వెళ్తారో వాళ్ళు కాపాడబడతారు. హల్లెలూయా. వాళ్ళు రక్షించబడతారు. ఇది వాస్తవం. ఆయన రెక్కల కింద కాకుండా ఎక్కడైనా మాకు సురక్షితమే, మేము ఎక్కడైనా ఉండగలుగుతాం, మాకేమి అనుకున్న వాళ్ళు కష్టం. ఆయన రెక్కల కిందే సమస్తం. హల్లెలూయా. ఆయన రెక్కల కిందే సమస్తం. మనకి ఏం కావాలన్నా ఆయన రెక్కల కిందే. మనకు ఆశ్రయం ఆయన రెక్కలో. హల్లెలూయా. ఆ అద్భుతమైన ఆ దేవుడు రెక్కలకి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఎవరైతే ఈ పిలుపు అంగీకరిస్తారో, ఈ పిలుపు వింటారో వాళ్ళే సురక్షితంగా దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంది ఆ పిలుపు అంటే అదే రక్షణ పిలుపు. ఏ పిలుపు? రక్షణ పిలుపు. దేవుని పిలుపు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తలోని 11:28 ఏమన్నాడు దేవుడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాం. ఆయన రెక్కల కింద విశ్రాంతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్రాంతి అంటే తెలుసా? విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయంకరంగా ఎండలో పనిచేసి ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంటే అది విశ్రాంతి అనుకుంటాం మనం. కాదు. హల్లెలూయా. అక్కడ విశ్రాంతి మనకు దొరకదు, అక్కడ విశ్రాంతి మనకు ఉండదు. భయంకరమైన ఎండలో ఫుల్గా ఏసీ వేసుకొని ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే అది విశ్రాంతి అనుకుంటాం. కాదు. హల్లెలూయా. నిజమైన విశ్రాంతి ఆయన యొద్దే ఉంది. యేసయ్య అందుకే పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన విశ్రాంతి నెమ్మది కలిగిన వారికే, సమాధానము కలిగిన వారికే. ఈరోజు ఎవరు ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మది సమాధానం కలిగి ఉన్నారు? హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఉండేవాళ్ళు తప్ప, ఇంక ఎవ్వరికి కూడా ఈ నెమ్మది సమాధానం ఉండదు. ఎంత డబ్బున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎన్ని ఆస్తులున్నా నెమ్మది సమాధానం అనేది దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బుతో మనం ఏం కూడా చేయలేము. మనం ఇలాంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, డబ్బుతో మనం మందులు కొనుక్కోగలమంట, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. హల్లెలూయా. మందులు కొనుక్కోగలం, లక్షల రూపాయలకు మందులు కొనుక్కోగలమంట, మెడిసిన్. ఆరోగ్యాన్ని కొనలేము. డబ్బుతో మనము సుఖవంతమైన సౌకర్యవంతమైన బెడ్, పరుపులు కొనగలమంట, కానీ నిద్ర, హల్లెలూయా, నిద్ర కొనుక్కోలేమంట. కొనుక్కుంటావా నిద్ర? ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిద్ర రావాలంటే అసలు ఎంత అలా మరిసి నిద్రపోతే తప్పని మెలకం వస్తుంది, ఇంకా నిద్ర రాదు. హల్లెలూయా. ఇంక నిద్ర రాదు, భయం. ఈరోజు గమనించడం కావాలంటే నిద్ర కరువైంది జనాల్లో. కాబట్టి డబ్బుతో మనం అనుకుంటాం, డబ్బు ఉంటే కొండ మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కొండ మీద కోతిని తెచ్చినాడు, డబ్బు బల్లో అరటిపండు చాలు. అందరూ చెప్తా ఉంటారు, డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా కిందకి తెచ్చొచ్చంట. దానికి డబ్బు అవసరంలా, ఒక్క అరటిపండు చూపించామంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అంతే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బు ఉంది, నాకేమి ఏమైనా నేను చేయగలను, ఏ హాస్పిటల్కైనా వెళ్ళగలను, ఎక్కడికైనా వెళ్ళి నేను చూపించుకోగలను, నా ప్రాణాన్ని నేను తగ్గించుకోగలను. హల్లెలూయా. మనం చూస్తా ఉన్నాను, నిరంతరం బతకాలనుందా 2 కోట్లు చాలంట. నిరంతరం బతకడానికి 2 కోట్లు కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్తున్నాడు,
నరుని ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఆపై ఆయాసము దుఃఖమే. హల్లెలూయా. కానీ ప్రకటన నిరంతరము బతకాలనుందా? 2 కోట్లు పక్కన వేసి పెట్టుకో అని చెప్పు. 2 కోట్లు ఉంటే నిరంతరం బతికించాలి. కుదిరే పని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతమయ్యే రోజు రాబోతుంది. బైబిల్ చెప్పిన సంగతి. మనుషులు చెప్పింది ఏది వేస్ట్, బైబిల్ చెప్పేదే సత్యము. హల్లెలూయా. మెక్కటమైన వేండ్రముతో మనము చెప్పుకుంటున్న పంచభూతాలు అని చెప్పుకుంటున్నాం కదా, అది మెక్కటమైన వేండ్రంతో మహాశబ్దంతో లయమైపోతున్నాయంట. ఒక్కసారిగా అంతే మాయ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశము, అదే పరలోకము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి నిజంగా మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఎలా ఈ భూమి అంతరించిపోద్దని ఎక్కడికి ప్లాన్ వేస్తున్నాడు? చంద్రమండలం మీద నివసించాలి. ఈ చంద్రమండలం కూడా పంచిపోతాల్లో ఒకటని తెలవదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం, భూమి, అగ్ని, నీరు, గాలి ఒక్కసారిగా లయమైపోతాయి. మెక్కటమైన వేండ్రము శబ్దముతో లయమైపోతాయంట. హల్లెలూయా. అయితే నిజంగా ఈ భూమి అంతరించిపోబోతుంది అని చెప్పి చంద్రమండలం మీద ఇప్పుడే ప్లాట్లు ఏర్పాటు చేసుకుంటున్న మనిషి అడుగుంటున్నారు. అది ఎవరిది? ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదంతా కాదు కానీ మనకు సురక్షితము ఎక్కడంటే ఆయన రెక్కల కింద. ఆయన రెక్కల కింద. ఎవరైతే ఆయన రెక్కల కింద ఉంటారో, ఎవరైతే ఆయన రెక్కల కింద ఆధారం చేసుకొని ఆయన పిలుపు విని అక్కడ నివసించడానికి ఇష్టపడతారో వాళ్ళు సురక్షితంగా జీవిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు స్వయంగా తానే నా రెక్కల కిందకి రండి పిలుస్తున్నాడు. ఎవరు వెళ్తారో వాళ్ళు బ్రతుకుతారంటే. బ్రతకడం అంటే నిరంతరం కాదు. ఈ లోకములో ఉన్నంత వరకు క్షేమము, సురక్షితం. ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా నిరంతరము జీవించి ఉండగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడంటే పరలోకంలో. అక్కడ యుగ యుగాలు మనిషికి సాగు లేకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఉండగలిగే రాజ్యం ఏదైనా ఉంటుందంటే అది దేవుని రాజ్యం మాత్రమే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఏదో ఒక రకంగా బతకడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఏదో ఒక రకంగా బతికేయాలా, బ్రతకాల. నేను బ్రతకాలా. హల్లెలూయా. నేను బ్రతకాలా. 2 కోట్లు కాదు కదా. ఒక ఆయన కరోనా టైంలో నన్ను బ్రతికిస్తే 10 కోట్లు ఇస్తానని చెప్పాడు. డాక్టర్లకి ఏం చెప్పాడు? నన్ను బ్రతికిస్తే 10 కోట్లు ఇస్తానన్నాడు. కానీ వాళ్ళ కాల బ్రతికించలేకపోయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత వరకు సురక్షితం, క్షేమము కావాలన్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవములో మనం ఉండాలన్నా మనకు ఆధారము ఆయన రెక్కలే. హల్లెలూయా.
ఆయన రెక్కలే. శత్రువు నుంచి కాపాడగలిగేది ఆయన రెక్కలే. రోగాల నుంచి కాపాడగలిగేది ఆయన రెక్కలే. భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడగలిగేది ఆయన రెక్కలు. అందుకే నా రెక్కల కిందకు రండి. కోడి తన పిల్లలని ఏ విధంగా కాపాడుతుందో నేను మిమ్మల్ని ఆ విధంగా కాపాడుతాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అలాంటి ఆ గొప్ప దేవుడు ఆయనే స్వయంగా మనం పిలుస్తున్నాడు. కాబట్టి మనం వెళ్ళి ఆయన రెక్కల కిందగాన ఉండగలిగితే, హల్లెలూయా, ఉండగలిగితే మనకు కావలసిందంతా అక్కడే దొరుకుతుంది. మనకు కావలసినంతా అక్కడే దొరుకుతుంది. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవితంలో మనకి ఏం కావాలో అది అక్కడే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిలుపు విన్నారా? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తులను చంపుచు మీ ఎద్దుకు పంపబడిన వాళ్ళని రాళ్లతో కొట్టబడిన దానా. కోడి తన రెక్కలను తన రెక్కల కిందకు వెళ్తున్న ఎలాగో చేర్చుకున్నావు, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవడానికి నా రెక్కలు చాపి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా రెక్కలు ఓపెన్ చేస్తున్నాను. నువ్వు వస్తే సురక్షితం, నువ్వు వస్తే భద్రత, నువ్వు వస్తే నీకు ధైర్యం, నువ్వు వస్తే నీకు ఆరోగ్యం. రాలేదా నీ ఇష్టం. హల్లెలూయా. చాయిస్. కానీ ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు. కాబట్టి దేవుని రెక్కలు రెక్కలు. హల్లెలూయా. ఆ రెక్కల కిందకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకే సురక్షితం. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, కానీ నాకు ఆపద వచ్చినప్పుడు, నాకేదైనా ప్రమాదం సంభవించినప్పుడు, నాకేదైనా ఎదుర్కోలేనిది నాకు ఎదురైనప్పుడు పరిగెత్తుకుంటా పోయి ఆయన రెక్కల కింద దాక్కుంటానంటే అప్పుడు ఆయన రెక్కలు క్లోజ్ చేయవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అక్కడికి వెళ్ళడానికి అవకాశమే మనకు లేకుండా పోదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. నా పిల్లలారా, నా రెక్కల కిందకి రండి అని స్వయంగా పిలుస్తా ఉన్నాడు. ఎవరు ఆయన రెక్కల కిందకి వెళ్తారో వాళ్ళు సురక్షితంగా జీవించగలరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.